ప్రకృతి అందాలకు నెలవైన పాడేరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం వనజంగి హిల్స్ సౌకర్యాల లేమితో అధ్వానంగా ఉంది. ఎంతో ఉత్సాహంగా వచ్చిన పర్యాటకులకు అడుగడుగున కష్టాలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఎక్కడ చూసినా అపారశుద్ధ్యం తాండవిస్తోంది. ఇక చిల్లర వ్యాపారస్తులు పర్యాటకుల దగ్గర ప్రతి వస్తువుకు ఎంఆర్పీ రేటు కంటే 10-20 రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తుండటంతో పర్యాటకులు జేబులు ఖాళీ అవుతున్నాయంటూ వాపోతున్నారు. కొండపైకి వెళ్లే దారి మరింత అధ్వానంగా ఉంది. దారి పొడవునా చెత్తా చెదారంతో నిండిపోయింది. తుప్పల్లో ఎక్కడ చూసినా ఖాళీ మద్యం సీసాలు కనబడుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగం కూడా కొండ మీద పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, కవర్లు, ప్లాస్టిక్ సంచులు దర్శనమిస్తున్నాయి. పర్యాటక ప్రాంతంలో మద్యం సీసాల వంటివి కనబడడంతో కుటుంబాలు, మహిళలతో ఇక్కడికి రావడానికి సైతం భయపడే పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. అయినా సరే ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వనజంగి పర్యాటక ప్రాంతం వద్ద త్రాగునీరు, రవాణా, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలను ఏర్పాటు చేయాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు. అలా రేట్లు పెట్టి అమ్ముతున్నారు. బాటిల్ ఎంఆర్పీ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. బిస్కెట్ ప్యాకెట్లు 5 రకాలు పెట్టాను. దాని కూడా ఎక్స్ట్రా 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఎంత 15 రూపాయలు. ఇండు ఏ క్వాలిటీ అండి? మీకు ఏదైనా 1 మంత్ స్టోరేజ్ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. 1 మంత్ స్టోరేజ్ ఉంటుంది.